మామగారు రండి, దయచేయండి. కూర్చోడానికి నిల్చోడానికి మాకు టైం లేదు. అమ్మాయిని పురిటికి తీసుకెళ్ళటానికి వచ్చాం. దయచేసి ఆ మాట మాత్రం అడగండి. లలిత మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి, ఇక్కడే ఉంటుంది. ఇప్పటికైనా ఆ మాత్రం తెలిసి వచ్చింది, సంతోషం. తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి మామగారు. లలిత మాత్రం ఇక్కడే పురుడు పోసుకుంటుంది. మొదటి కానుపు పుట్టింట్లో పోసుకోవడం అందరికీ ఆచారం గనుక అమ్మాయిని తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఆచారం సరే అత్తగారు. సీత లలిత హాస్పిటల్లో పురుడు పోసుకోవాలని తమ్ముడు నేను నిశ్చయించాం. బాగానే ఉంది వరుస. కావాలంటే మీ ఆవిడని చేర్పించండి హాస్పిటల్లో. వయసు ముదిరిన తర్వాత వచ్చిన కానుపు కాదు, ఏం జరిగినా వాళ్లే ఆదుకుంటారు. వాళ్ళతో మనకేమిటి, పనండి. వాళ్ళ తీరేంత. ఇదిగో, నువ్వేం బాధపడదు. అది కాదండి, లలితను పంపించడానికి మా అన్న ఇష్టపడ్డు. బాగానే ఉంది. ఇక అయితే అంతా మీ అన్న ఇష్టం, మీ వదిలిష్టమేనన్నమాట. అవునమ్మా, అన్ని విధాలా వాళ్లేగా మా శ్రేయస్ కోరే పెద్దలు. వాళ్ళ ఇష్టమే మా ఇష్టం. సరే భద్రం, ఇక ఆ సంగతి వదిలేసాయి. అంతేలేండి, అనుభవించిన తర్వాత గానీ తెలియదు. మామగారు ఏమి నిర్ణయించారు? కూర్చోవయ్యా. అమ్మాయి దగ్గర నుంచి అందరూ మీ పక్షానే చేరిపోతే ఇక నేను నిర్ణయించేది ఏమిటి, నా మోహం. కానీ అమ్మాయికి వైద్య సౌకర్యాలు అవి కాస్త జాగ్రత్తగా చేయించండి, మంచి టానిక్లు ఇప్పించండి. ఆ విషయం మాకు వేరే చెప్పాలా? లలిత అంటే మా అందరికీ ప్రాణమే. చూస్తావరా, మామగారి కాఫీ తీసుకోండి. అత్తగారు. ఓహో, లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఏంటి సినిమాని అంటారమ్మా సోగ్గా వెళ్ళిపోతున్నావు? నిన్ను చూద్దామని బయలుదేరారు. అమ్మ బాబోయ్, ఎంత మాట విన్నాను. నాకు కూడా నీతోటి మాట్లాడాలని మనసు ఉంటుంది, కానీ మాట్లాడతాక సిగ్గేస్తుంది. ఏమంటే ఇదేనా లక్ష్మి? ఈశ్వరూపం ఇసం లాంటి మనిషి మనకెప్పుడుకైనా అన్యాయం చేసేస్తాడు. అందుకని నీ అందం నా ఆలోచన రాణించాలంటే మన ఇద్దరం మెడ్రాస్ వెళ్ళిపోదాం. మనకు తెలిసినిచ్చే గనక ముందు అక్కడ కిరాణా కొట్టెట్టేద్దాం. 4 డబ్బులు వస్తే నువ్వు డ్రాన్స్, నేను యాసన నేర్చేసుకుందాం. ఈ మధ్య సినిమానీలో కొత్త కొత్త వాళ్ళకి యాసాలు తెగించేస్తున్నారు. మనం కూడా దిగిపోదాం సినిమానీలో. లక్ష్మి, జవాబు చెప్పకుండా వెళ్ళిపోతావేంటి లక్ష్మి? అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు గాని, అవతల సీతమ్మ గారిని లలితమ్మ గారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారికి చల్లగా పురుడు రావాలని గుడికెళ్ళి దేవుడి దండం పెట్టుకొస్తాను. నిజమే. ఇదిగో లక్ష్మి, అలాగే మన పెళ్లి కూడా తొందరగా జరిపించాలని దేవుడికి దండం పెట్టుకోవా? డాక్టర్ గారు ఇంకా బయటికి రాలేదు. లలితకి ఎలా ఉందో? ఏం పర్వాలేదన్నయ్య, నువ్వేం ఆదుతా పడకు. డాక్టర్ గారు, లలిత కడుపు కొంచెం కష్టంగా ఉంది. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇదిగో అర్జెంటుగా పట్టణం వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే అన్నయ్య, దేనికైనా మంచిది. నువ్వే ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. ప్రెసిడెంట్ గారు, సీతమ్మ గారు ప్రశ్నించారు. మగపిల్లవాడు. బాబు చూసారా, ముమ్మూర్తులా మీరే. మన పుణ్యం ఫలించింది. లలితకి ఎలా ఉందండి? కష్టపడుతుందని డాక్టర్ గారు చెప్పారు. లలితమ్మ గారు ప్రశ్నించారండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు. లలిత ప్రశ్నించిందట. ఇప్పుడు వస్తాను. పుట్టిన బిడ్డ చనిపోయాడు, కానీ ఎంత ప్రయత్నం చేసినా లలితకి ఇంకా స్పృహ రాలేదు. ఆమె పరిస్థితి ఏ విధంగా మారుతుందో నేనేమీ చెప్పలేను. డాక్టర్ గారు, లలితను ఎలాగైనా రక్షించండి. డాక్టర్ గారు రక్షించండి. ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం.
గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం. లలిత మరణించడానికి వీల్లేదు. లలిత మరణించడానికి వీల్లేదు. నేనెప్పుడు ఈ బిడ్డ కోసం నేనెంత పరితపించిపోయానో మీకు తెలియదు. అమ్మా అని పిలిపించుకోవాలని ఇన్నేళ్ళు ఆ భగవంతుని పూజించి సంపాదించుకున్నవారు నా సర్వస్వం అండి వీడు. సీత, నేను చెప్పేది కాస్త విను. వద్దు, మీరు ఇంక నాకేమీ చెప్పొద్దు. ప్రపంచంలో ఏ తల్లి చెయ్యలేని త్యాగాన్ని నన్ను చేయమంటారు. నా వల్ల కాదు. నాకున్న ఈ ఒక్క ఆనందాన్ని నేను వదులుకోలేను. నన్ను బలవంతం చేయకండి. సీత, నా మాట విని సీత. నీ బిడ్డ పరాయి ఇంటికి వెళ్ళటం లేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే ఉంటాడు. ఈ మాత్రం త్యాగం చేస్తే నీకు లలిత ప్రాణం కాపాడిన పుణ్యం కూడా దక్కుతుంది సీత. నన్ను క్షమించండి. వీడు నా కొడుకని మనకొక్కళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి అంతా తెలియాలి. ఈ బిడ్డ నాకు పుట్టిన కొడుకని అందరూ గుర్తించాలి. ఒక కొడుకుని కన్న తల్లిగా నన్ను గౌరవించాలి. వీడి చేత అమ్మా అని నేను నోరారా పిలిపించుకోవాలి. అయితే నీ చెల్లెలు లలిత మరణించినా పర్వాలేదంటావా సీత? వేణుని కూడా నీ కొడుకులాగే పెంచావు. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే సాయం చేయగలిగిన తల్లి మానేస్తుందట. చెప్పు సీత, తన బిడ్డ చచ్చిపోయినట్టు తెలిస్తే ఆమె బ్రతుకుదని డాక్టర్ చెప్తున్నారు. ఇంకా పరిస్థితి నువ్వే ఆలోచించు. కడుపు తీపి కన్న తల్లికే తెలుస్తుంది కానీ మీకు అర్థం కాదు. నేను కన్న కొడుకుని నా కొడుకు కాడని చెప్పుకుంటూ నన్ను ఎలా బ్రతకమంటారు? త్యాగం అనే పేరుతో నన్ను ఎందుకు ఇలా చిత్రాలు చేస్తారు? భగవంతుడా, నేనే పాపం చేశానని ఇలా శిక్షిస్తున్నా. సరే, నీ మనస్సు నేనేమీ బాధ పెట్టదలచలేదు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నా బాధ అంతా వేణుగతి ఏమవుతుందోనని. ఆగండి. లలితకి ఏదైనా అయితే వేణు భరించలేడు. నా వేణు బాధపట్టం నేను చూడలేను. ఆది నుండి అవమానాలు సహించి బాధలు భరించిన దాన్ని నేను. ఈ బాధలు కూడా నన్నే భరించనివ్వండి. తీసుకెళ్ళండి, బాబు తీసుకెళ్ళండి.